తమిళనాట మరోసారి శపథ రాజకీయాలు మొదలయ్యాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలో అధికార డీఎంకేను గద్దెదించేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తుంది. అందుకు అనుగుణంగా వ్యూహాల్లో అన్నామలై తలమునకలయ్యారు. డీఎంకే వ్యతిరేక రాజకీయ శక్తులను ఏకం చేయడంతో పాటు తాను అనుకున్నది సాధించే వ్యూహాలకు బీజేపీ నేతలు పదును పెడుతున్నారు. శత్రువుని పడగొట్టాలి అంటే అందుకు సరైన వ్యూహం అనుసరించాలనే వ్యూహంతో కమలం పార్టీ ముందుకు వెళుతోంది. గత లోక్సభ ఎన్నికల్లో పరాభవంతో నేర్పిన గుణపాఠాలతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాషాయ దళం సిద్ధమవుతోంది. కొన్ని దశాబ్దాలుగా తమిళనాట ద్రవిడ పార్టీలే అధికారంలో ఉంటున్నాయి. అందులోనూ డీఎంకే, ఏడీఎంకే ఈ రెండు ప్రధాన పార్టీలుగా కూటమిలుగా ఏర్పడి దశాబ్దాలుగా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలను కాదని మిగిలిన పార్టీలు కొన్ని కూటమిగా ఏర్పడి అధికారాన్ని పొందాలని చూసినా అది సాధ్యపడలేదు. ఇటీవల నటుడు విజయ్ సొంత రాజకీయ పార్టీ టీవీకేను ఏర్పాటు చేయడంతో తమిళనాడులో రాజకీయ ముఖ చిత్రం మారుతుంది. దీంతో బీజేపీ తన వ్యూహాలకు మరింత పదును పెంచింది. డీఎంకేను గద్దెదించి వచ్చే ఎన్నికల్లో తమిళనాట కాషాయ జెండా పాత్రని ఫిక్స్ అయింది కమలదళం. ఇందులో భాగంగా అధికార డీఎంకేపై అన్ని శస్త్రాలు ప్రయోగిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతుంది. ఇంతలో చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై అత్యాచార ఘటన ఆ రాష్ట్ర రాజకీయాల్ని షేక్ చేస్తోంది. డిసెంబర్ 23 రాత్రి బాధితురాలు ఆమె స్నేహితుడు కలిసి అన్నా యూనివర్సిటీ క్యాంపస్లో కలిసి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆమె స్నేహితుడిని దారుణంగా కొట్టి బయటకు తరిమేశారు. విద్యార్థిని క్యాంపస్లో ఉన్న పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసి వీడియో తీశారు. తాము రేప్ చేసినట్లుగా ఎవరికైనా చెబితే వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించి ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అయినప్పటికీ ఆమె భయపడకుండా మరుసటి రోజు తన స్నేహితుడితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లింది. పోలీసులకు జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64 ప్రకారం రేప్ కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ సాయంతో ఓ నిందితుడిని అరెస్టు చేశారు. ఓ అమ్మాయి అత్యాచారానికి గురైందనే విషయం తెలిస్తే ఎవరైనా వెళ్లి సాయం చేసి ఆసుపత్రికి తీసుకువెళ్తారు. కానీ చెన్నైలో మాత్రం అలా జరగలేదు. ఈ ఘటనను చూసిన యూనివర్సిటీ ఎదురుగా కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి బాధిత విద్యార్థిని వద్దకు వెళ్లి బెదిరించాడు. బాధిత విద్యార్థిని ఫోన్ నెంబర్ తీసుకొని తాను రమ్మన్నప్పుడల్లా రావాలని, లేకుంటే విషయం అందరికీ చెబుతానని బెదిరించి వెళ్లిపోయాడు. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావడంతో అతడిని కూడా అరెస్టు చేశారు. అయితే చెన్నై అన్నా యూనివర్సిటీలో అత్యాచార బాధిత విద్యార్థిని ఫిర్యాదుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లీక్ అయింది. బాధిత వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా చూడాల్సింది పోయి అందుకు విరుద్ధంగా పోలీస్ అధికారుల తీరు ఉందని తీవ్రస్థాయిలో బీజేపీ మండిపడుతోంది. మరోవైపు లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిపై రౌడీ షీటు తెరవలేదు. నిందితుడిపై రౌడీ షీటు ఎందుకు తెరవలేదని బీజేపీ ప్రశ్నిస్తోంది. డీఎంకేతో అతడికున్న సంబంధాలే అందుకు కారణమా అంటూ ప్రశ్నిస్తోంది. పక్కా ప్రణాళిక ప్రకారం కేసును నీరుగార్చే ప్రయత్నం అధికార డీఎంకే పార్టీ చేస్తోందని ఆరోపణలు గుప్పిస్తూ తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై మండిపడుతోంది. చెన్నై అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై అత్యాచార ఘటన తమిళనాట తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న సమయంలో విద్యార్థిని వేధించిన వ్యక్తి జ్ఞానశేఖరన్ డీఎంకే కార్యకర్త అని, అతను డీఎంకే నేతలతో దిగిన ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. ఈ కేసులో డీఎంకే కార్యకర్త ఉండడంతో పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. డీఎంకే పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పిపోయాయని, అందుకే డీఎంకే ప్రభుత్వమే కారణమని బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ఘటనను ఖండిస్తూ చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలో ఆందోళనలు చేపట్టింది. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు అధికమయ్యాయని, అధికార పార్టీ డీఎంకే వైఖరితో రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపిస్తూ చెన్నై వള്ളിవర్ కోట్టం వద్ద బీజేపీ ఆందోళన చేపట్టింది. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై శపథం చేశారు. తమిళనాడులో డీఎంకేను అధికారం నుంచి గద్దె దించే వరకు చెప్పులు వేసుకోనని ఒట్టిపెట్టారు. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తాను పాదరక్షలు ధరించనని, చెప్పులు లేకుండానే నడుస్తానని, ఎన్నికల్లో విజయం సాధించడానికి డబ్బులు ఎరగా చూపమని, రూపాయి కూడా పంచకుండా ఎన్నికలకు వెళతామని శపథం చేశారు. ఈ శపథం తీసుకున్న అన్నామలై తమిళనాడులోని 6 మురుగన క్షేత్రాలు దర్శించుకునేందుకు 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేపట్టారు. అన్నామలై తాను చేసిన శపథం ప్రకారం కోయంబత్తూర్లోని తన నివాసంలో మీడియా సమక్షంలో 6 కొరడా దెబ్బలు భరించి మురుగన్కు మొక్కు చెల్లించుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. లైంగిక వేధింపుల ఘటనను ఖండిస్తూ నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేస్తూ స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కొరడా దెబ్బలు భరించడం మన సంస్కృతిలో భాగమేనని, ఇది ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయానికి మాత్రమే ఇది వ్యతిరేకమన్నారు. అన్నా యూనివర్సిటీలో వెలుగు చూసిన ఘటనపై చర్యలు తీసుకోవాలన్నదే తమ లక్ష్యమని, గతంలో ఎంతో మంది ఈ ప్రక్రియను అనుసరించారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఏ సమస్య తలెత్తినా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్షంగా ప్రజల తరపున నిలబడి బీజేపీ తమిళనాట గట్టిగా పోరాడుతుంది. తమిళ రాజకీయాల్లో జయలలిత లేని నోటు స్పష్టంగా కనిపిస్తుంది. డీఎంకే, అన్నా డీఎంకే ఈ 2 పార్టీల మధ్య అధికారం మారుతుంది. అయితే ఇప్పుడు అన్నా డీఎంకేలో జయలలిత తర్వాతి స్థాయి నేత లేకపోవడంతో ఇక తమదేనని డీఎంకే మీసమిలుస్తోంది. కానీ రాజకీయం అంటే ఎవడబ్బ సొత్తు కాదు. తమిళనాట సమస్యలపై పోరాడేందుకు తానున్నానంటూ రాజకీయ యవనికి పైకి దూసుకొచ్చారు బీజేపీ నేత అన్నామలై. తమిళనాడులో అన్నామలై బీజేపీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆ రాష్ట్రంలో కాషాయ ఓటు బ్యాంకు బాగానే పెరిగింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి 13% ఓటు షేర్ను పెంచుకుందంటే బీజేపీ సత్తా ఏంటో అన్నామలై రూపంలో కమలనాథులు చూపించారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏ సమస్య తలెత్తినా దానిపై గట్టిగా పోరాడుతూ ప్రజలు ఉంటున్నారు అన్నామలై. సమస్యలే కాదు, ఏ ఆడబిడ్డకు కష్టం వచ్చినా తానున్నానంటూ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం అన్నామలై దీక్ష చేపట్టారు. ఈ దీక్ష ఎక్కువగా దళిత, బీసీ వర్గాలకు చెందిన వారే తీసుకుంటారు. మహిళల క్షేమం కోసం మగవాళ్లు తీసుకునే దీక్షను ఇప్పుడు అన్నామలై తీసుకున్నారు. రాష్ట్రం ఎలాంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే ప్రజలకు అర్థమయ్యేలా సాంప్రదాయాలను ఆచరిస్తూ ఆలోచింపచేస్తున్నారు. అన్నామలై చేపట్టిన దీక్షతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఓవైపు రాష్ట్రాన్ని కుదిపేస్తున్న అత్యాచార ఘటన, మరోవైపు అన్నామలై దీక్ష పోరాటంతో డీఎంకే ప్రభుత్వానికి ఊపిరి సలపడం లేదు. మొత్తానికి తమిళనాట అధికార డీఎంకేకు ప్రత్యామ్నాయం తామేనంటూ కమలనాథులు పోరాటం సాగిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.